మరి ఈ ఆదివారం రోజున మనం ఈ విధంగా మరి ప్రార్థించుకునే అవకాశం దయచేసిన ప్రభుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూసిన ప్రతి బిడ్డకు వందనాలండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని వాక్యం చేస్తాం. పరలోకము మా తండ్రి ఘనమైన మన లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా నేను ఆదివారం రోజున నేను ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండ్రి. నన్ను వాక్యంతో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. ఆది నుంచి అంతవరకు నాయన మీరే ముందు నడిపించమని కోరుకుంటూ మీకే మహిమకంతా చెల్లించుకుంటూ నాయన తండ్రి ప్రభావ మిమ్మల్ని తెలుసు క్షమించమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. సో చిన్న పాట పాడదాం. యెహోవా నా బలం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లి విడువకనను ఎడబాయని దేవా, విడువకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా దీపమును వెలిగించువాను, మరణపు టురులలో మరువక మొరవిడ. ఉన్నత దుర్గమ రక్షణ శృంగ అనయాలయము మొరవినెను, తన ఆలయములో నా మొరవినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చిన్న వాక్యదానం చేసుకున్నామండి. మనము మార్కు 2:13-17. జీసస్ కాల్స్ లేవి అండ్ ఈట్స్ విత్ సిన్నర్స్. మార్కు 2:13-17. ఆయన సముద్ర తీరంన మరలా నడిచిపోచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయు కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనముకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టి వారనేకులుండిరి. వారు ఆయనను వెంబడించు వారైరి. పరిసయ్యులలోను శాస్త్రులను ఆయన సుంకరులలోను పాపులలోను భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా, యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర్లేదు, నేను పాపులనే పిలువ వచ్చి తినని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఆమేన్. సో యేసు ప్రభు సిన్నర్స్ అంటే తప్పు చేసిన వాళ్ళతో లేవీలతో కూర్చుంటాడు. ఆయన సముద్ర తీరంలో మరలా నడిచిపోచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించాను. సో జనులందరూ నడిచిపోచుండగా అలాగే బోధిస్తున్నాడంట. ఆయన మార్గంలో వెళ్ళుచుండగా సుంకపు మెట్టునొద్ద కూర్చుని అల్ఫయు కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, సో నన్ను వెంబడించండి అని చెప్పి మెట్ల దగ్గర కూర్చున్న సుంకపు గుత్త దగ్గరకు చెప్పాడు. అతడు లేచి ఆయనను వెంబడించాను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులను యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. సో పాపులతోనూ సుంకరులతో అందరితో కూర్చుని ఉన్నాడంట. కూర్చున్నప్పుడు ఇట్టి వారు అనేకులుండి వారు ఆయనను వెంబడించు వారైరి. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులలో ఉన్న పాపులలోను భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా, యేసు ఆ మాట విని, రోగులకే కావాలి కానీ ఆరోగ్యంగా ఉన్నవారికి మరి వైద్యుడు అక్కర్లేదు. అదేవిధంగా నేను పాపులను వెతకడానికి వచ్చాను. అంటే భూలోకంలో ఎవరైతే పాప పని చేస్తున్నారో, ఈవెన్ నేనైనా కానీ భూలోకంలో ప్రతి ఒక్క బిడ్డ పాపి అండి. ఎందుకంటే మన తల్లికి గర్భంలో ఉన్నప్పుడే మనం ఏదో విధమైన తప్పు చేసాం. పుట్టిన తర్వాత ఎన్నో విధమైన కళ్ళతో చెవులతో మన పంచేంద్రియాలతో ఎన్నో తప్పులు చేశాము. సో ఈ తప్పులన్నింటికి మరి పరిష్కారం ఎలాగంటే యేసు వద్దకు వచ్చి మనం ప్రభు నాయన నేను తప్పు చేశానని మనం ఒప్పుకోవాలి. అదేవిధంగా
తప్పు చేయని ఒకటే వ్యక్తి యేసుక్రీస్తు అండి. ఆయనదే పరిశుద్ధ రక్తం. ఆయన రక్తం పరిశుద్ధ రక్తము. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఏ తప్పు చేయలేదు. సో అలాంటి ఆయన ఏమన్నాడంటే, నేను ఈ భూలోకంలోకి వచ్చింది ఆరోగ్యంగా ఉన్నవారి గురించి రాలేదు, నేను అనారోగ్యంగా ఉన్నవారి గురించి వచ్చాను. ఎవరైతే మరి అంటే ఎవరైతే పాపం చేసి మరి ఈ భూలోకంలో ఉంటారో నేను వాళ్ళ గురించి వచ్చాను అని, నీతిమంతుల గురించి నేను రాలేదని చెప్పి అది చెప్పి ఆయన శిష్యులను నడుగగా, సో నేను ఎవరైతే తప్పు చేసి వాళ్ళ గురించి వచ్చాను, ఇంకా తప్పు నుంచి వాళ్ళు సరిదిద్దుకోవాలి. ప్రభా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ప్రతి ఒక్కరు కూడా క్షమించి సరిదిద్దుకోవాలి. అదేవిధంగా మీరు దేవుని సొంత రక్షకుడు అంగీకరించాలనుకుంటే మీరు వెళ్ళి బాప్టిజం తీసుకోవచ్చు, తర్వాత ఆయన్నే వెంబడించవచ్చు, తర్వాత మీరు చర్చెస్కి వెళ్ళొచ్చు. మీరు ఇంకా మీ డైలీ లైఫ్ స్టైల్ మీరు ముందుకి వెళ్ళొచ్చు. సో దేవుడితో నడవాలి. దేవుడు అంటే వాక్యమే దేవుడు. నేనే దేవుడిని, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నానని చెప్పి మరి దేవుడు సెలవిచ్చాడు. వాక్యం నేనే సత్యం జీవమై ఉన్నానని వాక్యం సెలవిచ్చింది. అదేవిధంగా దేవుడు వాక్యం. సో మనము ఆయనను వెంబడించాలంటే మనము ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు దానికి అనుకూలంగా ఇప్పుడు పాపం చేయొద్దని చెప్పారు. సో పాపం చేయకుండా ముందుకెళ్దాం. చేసినా కానీ క్షమించమని కోరుకోవాలి. అది మనకి ఈ దేవుడిచ్చే ఒక అవకాశం. సో అరుదైన అవకాశాన్ని మనం ముందు పుచ్చుకోవాలి. మనం సరిదిద్దుకు ముందుకెళ్ళాలని వాక్యం సెలవిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకం మా తండ్రి ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా, ఈ ఆదివారం రోజున నేను ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం తెచ్చేసి మీకే వందనాలు తండ్రి. ఉదయం నుంచి ఇప్పుడుదా కంటికి రేపులా కాచుకో మీకే వందనాలు తండ్రి. ప్రభా అన్ని విషయాలు నేను మిమ్మల్ని ముందు పెట్టుకుని కూర్చు మీకే వందనాలు. మత్తయి సువార్త 2:13-17 వచనాలు చదివాను తండ్రి. ఈ వచనాల నుంచి నాయన మీరు పాపుల గురించి వచ్చారు, లేవీల గురించి వచ్చారు. అంటే లేవీలు కూడా మీరు పాపులతో సమానంగా చూశారు తండ్రి. ప్రభా నాయన తండ్రి, ఎందుకంటే వాళ్ళు ఏదో మేము ఇలా అలా అని చెప్పుకోవచ్చు కానీ మీరు వాళ్ళతో పోల్చి నాయన, ఎందుకంటే వాళ్ళు కూడా తప్పులు చేశారన్న విధంగా చూపించారు నాయన. మరి క్షమించి గుణాన్ని మాకు అందరికీ దయచేయండి అన్న తండ్రి. ఎన్నో తప్పులు చేస్తున్న తప్పుల నుంచి మమ్మల్ని క్షమిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన, తప్పు చేసే ప్రతి బిడ్డనైనా తండ్రి ప్రభా మీరు క్షమించే దేవుడు తండ్రి. కానీ వాళ్ళు వచ్చి తప్పు చేసినామని మీ సన్నిధిలో ఒప్పుకోవాలి తండ్రి. ప్రభా అలాంటి జ్ఞానాన్ని దయచేయండి, అలాంటి వివేకాన్ని దయచేసి మరి ముందుకు నడిచే కోరికి వారమంతా కూడా మీ హస్తాలు కప్పు చెప్తున్నాను. లాస్ట్ వీక్ అంతలో తోడు మీకు వందనాలు. ఈ వారమంతా మీ హస్తాలు కప్పు చెప్తారు. మరి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళని చూసి ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీ హస్తాలు కప్పు చెప్తూ మీకే మహిమగంతా చెల్లించుకుంటే చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ గ్రేట్ డే. థ్యాంక్ యూ.